మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదే. ఓ పక్కన పాకిస్తాన్లో రోజు దాడులు జరుగుతున్నాయి, సైన్యం చచ్చిపోతున్నారు, పోలీసులు చచ్చిపోతున్నారు, దారుణమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కరెక్ట్గా ఈ సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ గ్రూప్ ఇప్పుడు రోడ్డెక్కింది, ఉద్యమం ప్రారంభించింది, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్ని జైలు నుంచి విడుదల చేయాలి అన్నటువంటిది వాళ్ళ యొక్క ఉద్యమ సారాంశం. నిన్నటి నుంచి ఒక్కసారిగా రోడ్డెక్కినటువంటి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల యొక్క ఆందోళనలతో పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. చివరికి సైన్యం, పోలీసులు ఎలా అదుపు చేయాలో తెలియట్లేదు. యాక్చువల్గా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి గుర్తింపు లేకుండా చేసి మొన్నటి ఎన్నికలకి తీసుకువెళ్ళారు. కానీ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి గుర్తింపు తీసేసినా సరే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఓవరాల్గా ప్రభుత్వానికి కావాల్సినటువంటి మెజార్టీకి అవసరమైనటువంటి దానికి ఒక 20 సీట్ల తక్కువలో ఇమ్రాన్ ఖాన్ గ్రూపే విజయం సాధించింది. అదే సందర్భంలో మిగతా వాళ్ళు అందుకని 2వ స్థానం 3వ స్థానమే షాబాజ్ షరీఫ్ వాళ్ళు కానీ, భుట్టో వాళ్ళ బ్యాచ్ కానీ వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అది అక్కడ ఉన్న ప్రజలకి నచ్చట్లేదు. అందుకనినే ఇమ్రాన్ ఖాన్ గ్రూప్ పెద్ద ఎత్తున పాకిస్తాన్లో రచ్చ చేస్తోంది, ఉద్యమిస్తోంది. పాకిస్తాన్ మొక్కలు చెక్కలు చేయడానికి కుట్ర జరుగుతుందంటూ అక్కడ మీడియా ఫోకస్ చేస్తోంది.